హాయ్ అండి, సంపూర్ణ వాక్స్కి స్వాగతం. మా అక్కయ్య మనవరాలు ఫంక్షన్ అని చెప్పాను కదండి, వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మవారు గుడి ఉందండి నందవరంలో. ఆ గుడికి వెళ్దామని వెళ్ళామండి. అదేనండి ఫస్ట్ గోపురము. తర్వాత ఇటువైపు కాళ్ళు కడుక్కోవడానికి అదంతా కూడా శుభ్రంగా ప్లేస్ ఉందండి. ప్రతి ఒక్క గుళ్ళల్లో కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది కదా. ఇదిగోండి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది. ఆ చెప్పుల స్టాండ్ దగ్గర పెట్టేసి గుడి లోపలికి వెళ్ళామండి. ఫస్ట్ గోపురము అదేనండి అది. ఇదిగోండి ఇక్కడ ముగ్గులు వేశారు కదండి. ఈ ముగ్గులన్నీ కూడా నంద్యాల వాస్తవ్యురాలు వేసిందటండి. అక్కడ ముగ్గు వేస్తూ ఉంటే నేను అడిగాను, ఎక్కడ నుంచి వచ్చారండి ఏంటి అని. 4 ఏళ్ల క్రితం వేశానమ్మా, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను, అవన్నీ పోయాయి అందుకని వేస్తున్నాను. తన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని వచ్చి వేస్తుందటండి. ఇది ఇట్లా అన్నిటి దగ్గర వేస్తుందండి. ఇదిగోండి ఇది దీపాల మండపము. అంటే ఇంతకుముందు ఒకటే గోపురం ఉండేదండి. ఇప్పుడు 4 వైపులా 4 గోపురాలు కట్టించారండి. అంతకుముందు ఫస్ట్ గోపురము ఒకసారి పడిపోయిందండి. అది పడిపోయిన తర్వాత బాగా రెన్యువేషన్ చేసి మంచిగా గుడిని కట్టించారండి. ఇదిగోండి లోపలికి పోవడానికి ఫ్రంట్ ద్వారం అండి. ఇక్కడ అమ్మవారు ఉంటుంది లోపల. ఆ అమ్మవారికి ఎదురుగుండా ఈ త్రిశూలం అనేది తప్పనిసరిగా పెట్టి ఉంచుతారండి. ప్రతి ఒక్క చోట ముగ్గులైతే ఆవిడ వేసిందండి. మేము ఎట్లాగూ ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని వస్తామని చెప్పానని దర్శనం చేసుకొని, మా కులదైవం కదండి అందుకని ఇంక ఒడిబియ్యం కూడా పెడదాంలే అని చెప్పి వెళ్ళి ఒడిబియ్యం పెట్టేసి తర్వాత చీరలు తీసుకొని అమ్మవారికి చీరలు కూడా పెట్టేసి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ అందరూ కూడా గుడికి వస్తూ వెళ్తూ ఉంటారండి. ఇదిగోండి ఇది లోపలికండి గుహ అండి. ఇది ఈ గుహ లోపల అమ్మవారి పటం పెట్టి పూజిస్తూ ఉంటారండి. అయితే 4 వైపులా 4 గోపురాలు ఎందుకు కట్టారంటే, ఇది తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము 4 దిక్కులు ఉంటాయి కదండి. అలాగా ఏ దిక్కు నుంచి పోయినా కూడా మనం గుడి లోపలికి వెళ్ళొచ్చండి. ఆ ప్రకారంగానే 4 గోపురాలు కట్టించారండి. చాలా గుళ్ళకి 4 వైపులా 4 గోపురాలు పెడుతూనే ఉన్నారు. అయితే ఇదిగోండి ఇది చౌడేశ్వరి దేవస్థానము బోర్డు అండి. ఆ బోర్డులో మనకి అక్కడ ఏమి జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం మొత్తం కూడా రాసి ఉంచారు. అది కూడా మీకు చూపిస్తున్నాను. అది కూడా మనము చదువుకోవచ్చు ఏముంది అనేటువంటి విషయాన్ని. తర్వాత రథం అండి. ఆ రథము ఉత్సవాలప్పుడు అమ్మవారిని ఊరేగిస్తారండి. ఇదిగోండి ఇక్కడ హోమశాల అండి. అంటే హోమాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చేసినప్పుడు ఆ హోమశాలలో హోమాలు చేస్తారు. ఇక్కడ కూడా అమ్మవారి ఫోటోను పెట్టారండి, విగ్రహం ఏం పెట్టలేదు. అలా చేస్తూ ఉంటారండి. ఇది మా కులదైవం కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మేము పోతూ ఉంటామండి. ఇందా చెప్పాను కదండి గుహని, ఆ గుహకి లోపలికి వెళ్ళే దారండి ఇది. ఇట్లా ఫస్ట్ వెళ్తాము, తర్వాత కుడివైపు తిరిగి వెళ్తామండి. లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోతాము. అక్కడ అమ్మవారి ఫోటో పెట్టి పూజిస్తూ ఉంటారండి. తప్పనిసరిగా ఆ గుహను లోపల అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ దేవస్థానం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారండి. చుట్టూతా 4 పెద్ద పెద్ద స్తంభాలు పెట్టి ఉంచారండి. ఇదిగోండి ఇది వెనక వైపు గోపురం అండి. మేము వెనక వైపు నుంచి వెళ్ళాము. ఫస్ట్ ఫ్రంట్ నుంచి వెళ్ళాము, తర్వాత వెనక వైపు నుంచి నేను నా కోడలు ఇద్దరం వెళ్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవిడ పొర్లుదండాలు పెడుతుందండి. అంటే ఏదైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని చెప్పి అనుకుంటాం కదా, అట్లా ఆవిడకు ఏదో కోరిక కోరుకున్నట్టున్నారు. ఆ కోరిక తీరింది, పొర్లుదండాలు పెడుతున్నారండి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది కదండి, ఆ చెట్టుకి అందరూ ముడుపులు కడతారండి. కోరిక కోరుకొని ముడుపు కట్టేసి వస్తారు. మరలా ఆ కోరిక తీరితే మళ్ళా వెళ్ళి ముడుపు కడతారండి. ఈ విధంగా అమ్మవారి గుడిని దర్శనము చేసుకున్నామండి. చేసుకొని మేము చీరలు పెట్టాము. ఆ చీరల్ని మరుసటి రోజు ఉత్సవ విగ్రహాలకి కడతాంలేమ్మా అని చెప్పానన్నారు. మరుసటి ఉత్సవ విగ్రహాలకి కట్టారండి. వెళ్ళి మేము చూసాము. కంపల్సరిగా పెద్ద పెద్ద పట్టు చీరలు ఉంటాయి కదండి, మనం పెట్టిన పట్టు చీరలు అమ్మవారికి కడతారండి. ఇదిగోండి ఈవిడేనండి
ముగ్గులు వేసేది. అది 4 ఏళ్ల క్రితం వేసాను, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నానని చెప్పిందండి. ఇట్లా ఆవిడ మరి ఎన్నో చుట్లు పొర్లుదండాలు పెడతానని ముక్కుందో తెలీదు, అలా పొర్లుదండాలు పెడుతూ ఉందండి. ఇట్లా ఈ గుడిని అంతా కూడా మేము బాగా చూసుకున్నామండి, చాలా భక్తితోటి. మాకు వచ్చినటువంటి శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాము. తర్వాత స్వామీజీ తోటి అక్కడ విశిష్టత చెప్పించానండి. వారి మాటల్లో శ్రీచక్రేధిష్ఠితే నందవరపురేదేవి చౌడమాంబ నమోస్తుతే. శ్రీ చౌడేశ్వరి పరదేవతాయే నమః. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి కొలిచేవారికి కొంగు బంగారమైనటువంటి అమ్మవారిగా మహాశక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి స్థల పురాణం ఇక్కడ ఏమనగా, పూర్వము నందన చక్రవర్తి అని చెప్పి మహారాజు గారు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన దత్తాత్రేయ స్వామివారి ఉపాసకులు. ప్రతిరోజు కూడా ఆ దత్తాత్రేయ స్వామివారిని ఉపాసిస్తూ ఉంటే దానికి ఆ దత్తాత్రేయ స్వామివారు మెచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పి అడగగా, రాజ్యమంతా కూడా సుభిక్షంగానే ఉన్నది, నాకు ఎటువంటి కోరికలు లేవు కాబట్టి ఉన్నది ఒకటి, నేను ప్రతిరోజు కూడా కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షి అమ్మవారిని ప్రతినిత్యము దర్శించుకొని రావాలి అని చెప్పి కోరుకుంటారు. దానికి ఆ దత్తాత్రేయ స్వామి వారు ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఆ మంత్రం సిద్ధి పొందిన తర్వాత ఆ పాదుకలు వేసుకొని ఆ మంత్రాన్ని జపిస్తే వారు తలుచుకున్న వెంటనే కాశీలో ప్రత్యక్షమవుతారని చెప్పి చెప్తారు. అదేవిధంగా నందన్ చక్రవర్తి గారు బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందుగానే లేచి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా కాశీకి వెళ్ళేసి వస్తూ ఉండేవారు. ఎందుకంటే కాశీకి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు అప్పట్లో, కాబట్టి ఆయన ఆ వరం కోరుకోవడం జరిగింది. ఆయన ప్రతిరోజు కూడా వెళ్ళి వేకువజామునే వెళ్ళి వచ్చేసరికి రాణిగారైనటువంటి సుదేష్ణాదేవికి అనుమానం వచ్చి అడుగుతారు, మీరు ప్రతిరోజు ఎక్కడికో వెళ్తున్నారు, బహుశా ఏమన్నా తప్పు కార్యక్రమం చేస్తున్నారా అని అడుగుతారు. దానికి రాజుగారు చెప్తారు, అయ్యో అలాంటిదేమీ లేదు, నేను ఒక మంచి శుభమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను, అది ఎవరికి బహిరంగపరచకూడదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అని చెప్తారు. అయినా ఆ రాణిగారు వినరు. అప్పుడు ఆ రాణిగారికి విషయం అంతా కూడా వివరిస్తారు. అప్పుడు రాణిగారు నవ్వి, ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది, దీనికి మీరేంటి అంత శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా అని చెప్పి అడగగా, వెంటనే రాజుగారు ఆ రాణిగారిని కూడా పిలుచుకొని కాశీనగరానికి వెళ్ళి కాశీపట్టణంలో అక్కడంతా కూడా దర్శనం అంతా కూడా చేసుకుంటారు. దర్శనం అంతా అయిపోయి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు అక్కడ పాదుకలు పనిచేయవు. ఎందుకని చెప్పి వారికి అన్ని విధాలుగా తెలిసినటువంటి విధాలన్నీ కూడా ఉపయోగించి ప్రయత్నం చేయగా పని చేయట్లేదని వారు విషయం పూర్తిగా నిర్ధారణ చేసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతారు. వారి యొక్క దివ్య దృష్టితో చూసి వారు రాజుగారు నిరస్సులైనటువంటి విషయాన్ని గుర్తించి అది రాజుగారికి చెప్తారు. వెంటనే రాజుగారు, నేను పలాని నందవరం అనేటటువంటి ప్రాంతాన్ని నుంచి వచ్చాను, నేను అక్కడంతా కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడిని, అయితే నేను చెప్పకుండా రావడం వల్ల అక్కడంతా కూడా పరిపాలన అస్తవ్యస్తమైపోయి ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతారని చెప్పి చెప్తారు. దానికి మాకేమన్నా సహాయం చేయండి, దానికి మా యథోక్తిగా మేము మీ రుణం తీర్చుకుంటామని చెప్పి చెప్తారు. సరే, బ్రాహ్మణులు వారి యొక్క తపశ్శక్తి అంతా కూడా ధారపోసి వారు ప్రాయశ్చిత హోమాలన్నీ కూడా చేసి తిరిగి నందవరం వెళ్ళే వరకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్తారు. దానికి రాజుగారు వారికి ఒక ఆజ్ఞ ఇస్తారు. ఏమి అంటే, వారికి నా రాజ్యంలో కొంత భాగం ఇస్తానని చెప్పి చెప్తారు. వెంటనే వారు చెప్తారు, మాకు ఇప్పుడు ఎటువంటి అవసరం లేదు, మాకు ఏదన్నా అవసరమైనప్పుడు మేమే వచ్చి అడుగుతామని చెప్పి చెప్తారు. సరే, రాజుగారు నందవరానికి చేరుకుంటారు. చాలా కాలం గడిచిపోతుంది. కాశీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా కరువు వచ్చి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క ఆజ్ఞ గుర్తొచ్చి వారందరూ కూడా నందవరానికి చేరుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతారు రాజుగారిని, అప్పట్లో మేము మీకు సహాయం చేసినప్పుడు మీరు ఒక మాట ఇచ్చి ఉన్నారు, ఆ మాట ప్రకారం మాకు ధాన్యమో ధనమో ఏదో ఒకటి ఇప్పించండి అని చెప్పి అడగగా, దానికి రాజుగారు చెప్తారు, ఒకవేళ మీరు నాకు సహాయం చేసి ఉండవచ్చు, నేను ఆ మాట ఇచ్చి ఉండవచ్చు,
అయితే దానికి ఏదైనా సాక్ష్యం ఉందా మీ దగ్గర అని చెప్పి అడగగా దానికి వారు మా దగ్గర ఏ సాక్ష్యము లేదు అని చెప్పి అమ్మవారిని వేడుకుని మేము నిత్యం కొలిచే చండీ పరదేవత అయినటువంటి ఆ విశాలాక్షి చాముండేశ్వరి అనే సాక్ష్యం అని చెప్పి చెప్పగా వెంటనే సరే ఆవిన్నే పిలుచుకొని రండి అని చెప్పి రాజుగారు చెప్తారు. వెంటనే వారు అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు 500 బ్రాహ్మణులతో కలిపి ఈ నందవరానికి చేరుకుంటారు. అయితే అమ్మవారు నేను వచ్చేటప్పుడు వెనక్కి ఎవరు తిరిగి చూడకూడదని చెప్పి చెప్తారు. ఇక్కడ నుంచి 1 మైలు దూరం కోట ఉండగానే ఇక్కడ ఒక బ్రాహ్మణునికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే అమ్మవారి ఇక్కడ నిలిచిపోయి రాజు రమ్మని చెప్పి చెప్తారు. వెంటనే రాజుగారు చతురంగ బలాలతో కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఎంతో చతురంగ బలాలతో ఎంతో ఘనగాంభీర్యంతో అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాట మేరకు వాళ్ళకి రాజ్యాన్ని ఇస్తానని చెప్పి చెప్తారు. వెంటనే అమ్మవారిని వేడుకుంటారు. అమ్మ నిన్ను ఇంత దూరం రప్పించింది మేము కాశీకి రాలేని కారణంగా నువ్వు ఇక్కడ ఉండి ఆ యొక్క వరాన్ని ఆ యొక్క మహిమాన్వితమైనటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మహిమాన్వితమైన అక్కడ దర్శించుకుంటే ఎంతటి పుణ్య ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితాన్ని మాకు ఇక్కడే ఇవ్వమని చెప్పి ఆ అమ్మవారిని వేడుకుంటారు. వెంటనే దానికి అమ్మవారు అంగీకరించి ఈ నందవరంలోనే సాక్ష్యం చెప్పడానికి వచ్చినందుగా సాక్షి మాతగా మరియు అమ్మవారు ఆ బ్రాహ్మణులతో కూడా వచ్చింది జ్యోతి స్వరూపినిగా రావడం వల్ల అమ్మవారికి ఇక్కడ జ్యోతి అంటే జ్ఞానానికి ప్రతీక అమ్మవారి ఇక్కడ కాబట్టి అమ్మవారు జ్యోతి స్వరూపినిగా వచ్చినందుకు ఇక్కడ అమ్మవారికి జ్యోతి ఉత్సవాలు అనేవి ఉగాది నుండి మొదలుకొని 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు. ఈ అమ్మవారి విశిష్టత చెప్పారండి. తర్వాత అక్కడ సుబ్రాయుడు కొత్తూరు అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి. అక్కడికి కూడా వెళ్దామని చెప్పని వెళ్ళాము. అక్కడ గుడిలోనండి సుబ్రహ్మణ్య స్వామి పవలించి ఉంటారండి. ఇక వెండితోటి చేసి ఉంటారు. అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామండి. అక్కడ పూజలు చేయిస్తూ ఉంటారండి కూర్చోబెట్టి. ఇక లోపలికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. తలతోటి సుబ్రహ్మణ్య స్వామిని తాకొస్తే మంచిదని చెప్పాను అన్నారండి. అందుకని చెప్పి మేము లోపలికి వెళ్ళి తలతోటి తాకి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ జంటనాగులు ఉన్నారండి. ఆ జంటనాగులు దగ్గర మేము ఇక పాల ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళాము. ఆ పాలు పోద్దామని చెప్పి నేను పాలు పోసాను, నా కోడలు కూడా ఇద్దరం కలిసి పోసాము. ఇక తర్వాత ఇంకా మా అబ్బాయిని కూడా పోయమ్మా అని చెప్పాను అన్నాను. ఇక మా అబ్బాయి మా కోడలతోటి పాలు పోయించానండి. ఇక అక్కడ మా కోడలికి చిన్న కుక్కపిల్ల కనపడిందండి. ఎవరు కుక్కపిల్లకు పోయేరు పాలు, మూగజీవులకి మనం పోద్దామని చెప్పానని అన్నది. సరేనని చెప్పి నేను కొంచెం పాలు పోసాను. తర్వాత మా కోడలు కూడా పాలు పోసిందండి. అంటే మనుషులకే కాదు మూగజీవులు కూడా ఇలా చేస్తే మంచిదండి. మీరు కూడా అలా ట్రై చేయండి.